ఇవాళ దొండకాయ కర్రీతో వస్తాను. దొండకాయ బెండకాయను నా గుండెకాయ అన్నట్టు దొండకాయ కూర తింటే నిజంగా చాలా బాగుంది. ఈ రెసిపీ అయితే నా ఓన్ది కాదు, ఒక అక్క దగ్గర నేర్చుకున్నాను. మా ఇంటి పక్క అక్క అనమాట. తను ఇప్పుడు లేదు, తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ తను నేర్పిన వంట మాత్రం చాలా బాగుంది. హాయ్, హౌ యూ? ఇప్పుడు దొండకాయ ఫ్రైతో వస్తాను, ఎలా ఉందో చూసేయండి. సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న దొండకాయలు, అలాగే ఉల్లిపాయలు కూడా పొడుగ్గా కట్ చేసుకొని, అలాగే వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పోపులు, అలాగే జీలకర్ర, ఇవన్నీ మనకి పోపుకి సరిపడగా ఉంచుకోవాలి. వీటితో పాటు కూర ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పాలి. మా ఇంటి పక్క అక్క ఉండేది, తన కూరలు చాలా బాగా చేసేది. మేమైతే ఆడుకోవడానికి అది వెళ్ళేవాళ్ళం కాదు, అలా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళమి. అలా అక్కతో అనమాట. మా అక్క దగ్గరోలే. అయితే అక్క వంట చేసేది. ఒకసారి వంట చూశాను, సేమ్ చాలా బాగా చేసింది. నాకు వేసి ఇచ్చింది అనమాట. అబ్బా, ఎంత బాగుందో, అదిరిపోయింది. అయితే ఎప్పుడు ఇంకా అక్క దగ్గరే ఎలా చేస్తుందా, నాకు స్కూల్ సెలవు వచ్చినప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు కూర్చునేదాన్ని. చాలా బాగుండేది వంటలు అయితే మాత్రం. ఆవిడైతే ఇప్పుడు లేదు, బ్రతకలేదు, చనిపోయింది. ఆవిడ నేర్పిన వంట మాత్రం మీ ముందుకు వచ్చింది చూసారా. ఎప్పుడన్నా ఏదైనా విద్య కానీ, చదువు కానీ, ఏదైనా జ్ఞానం కానీ సంపాదించుకుంటే, మనిషి ఉన్నా లేకపోయినా మాత్రం అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, ఒకరి ద్వారా ఒకరికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మనిషి ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ వాళ్ళ ద్వారా వచ్చే మాటలు కానీ, వాళ్ళ ద్వారా వాళ్ళు సంపాదించిన ఆస్తులు కానీ, వాళ్ళు సంపాదించిన పేరు కానీ వాళ్ళ పిల్లలకి వాళ్ళ తరతరాలు వెళ్తూ ఉంటుందన్నమాట. దొండకాయ ఫ్రై విషయానికి వచ్చేస్తే, కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ముందుగా చూపించాను కదా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని, వేగిన తర్వాత దొండకాయలు వేసేసుకొని వేపుకోవాలి. అవి అలా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని 10 నిమిషాలు మగ్గాలన్నమాట. ఇదంతా స్లో ఫ్లేమ్లో మగ్గాలి. మగ్గిన తర్వాత లాస్ట్లో వేసుకొని తినేయడమే. గ్రీన్నెస్ అయితే ఎప్పుడూ పోదు, అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తాను. చారు వేసుకొని ఈ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇలా పెట్టుకొని అదిరిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 4 అయితే సూపర్.